సరిగ్గా 8 నెలల కిందట గత అక్టోబర్లో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరినప్పుడు రేవంత్ రెడ్డి తిట్ల దండకం ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతానే ఉంది. దాదాపు 14 సంవత్సరాల పాటు బీఆర్ఎస్లో పదవులు అనుభవించిన 75 ఏళ్ల పోచారం శ్రీనివాసరెడ్డిని చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకు ఏ విధంగా లాభిస్తుందో రేవంత్ రెడ్డి చెప్పగలరా? ఇది ఏ రాజకీయ విలువలకు, ఏ రాజకీయ సంస్కృతికి అనువైందో ఆయన వివరిస్తారా? చచ్చే ముందు పార్టీ మారడం ఏమిటి, కాంగ్రెస్ నీకు ఏం తక్కువ చేసిందంటూ 8 నెలల కిందట పొన్నాల లక్ష్మయ్య మీద విరుచుకుపడ్డాడు రేవంత్ రెడ్డి. 80 ఏళ్ల వయసులో ఉన్న ఇదేం బుద్ధి అని ఈసడించారు. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్లో పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యను పార్టీ వీడినందుకు అనరాని మాటలు అనడం తెలిసిందే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి 75 ఏళ్ల వయసులో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిను బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి రమ్మని ఆహ్వానించారు. అందుకు ఆయన సిద్ధపడ్డారు. మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి కండువా కప్పారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. 14 సంవత్సరాల పాటు బీఆర్ఎస్లో తొలి టర్మ్లోని వ్యవసాయ శాఖ మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గా పదవులు, పెద్దరికాన్ని, గౌరవాన్ని పొందిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయం కేసీఆర్కు మింగుడు పడకపోవడం సహజమే. ఎందుకంటే ఓ కేశవరావు కానివ్వండి, ఇలా చాలామంది సీనియర్ నేతలు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో అన్ని రకాల గుర్తింపును, పదవులను అనుభవించిన పోచారం శ్రీనివాసరెడ్డి ఈ 75 ఏళ్ల వయసులో సొంత గూటికి చేరాలనుకుంటున్నట్లు చెబితే నవ్విపోరా? 80 ఏళ్ల వయసులో ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు 75 ఏళ్ల పోచారంకి తేడా ఏమిటి? ఈ వయసులో పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారాల్సిన అవసరం ఏమిటి? పార్టీ మారడం వల్ల ఆయనకు ఏమైనా గొప్ప పదవి, అత్యున్నత రాజకీయ భవిష్యత్తు ప్రాప్తిస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో కురువుదులైన పోచారం శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ను వీడారనే మాట పరిశీలకుల్ని విస్మయానికి లోని చేస్తుంది. కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డితో పోలిస్తే ఇంకా పొన్నాల లక్ష్మయ్యనే నయం కదా అనిపిస్తుంది. ఎందుకంటే కేశవరావు, పోచారం శ్రీనివాస్ మాదిరిగానే ఏరు దాటాక తెప్ప తగలయ్యలేదు. పొన్నాల లక్ష్మయ్య అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే రాజీనామా చేశారు. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ పొన్నాల లక్ష్మయ్య ముందస్తు రాజీనామా గౌరవప్రదమైంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ను పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం సూత్రప్రాయంగా తప్పంటున్నారు సీనియర్ రాజకీయవేత్తలు. బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను కూడా కేసీఆర్తో పోచారం శ్రీనివాసరెడ్డి చర్చించారని తెలుస్తుంది. కేసీఆర్ వైఖరి వల్లనే పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైందని చెప్పారనే మాట వినిపిస్తుంది. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి పోచారం శ్రీనివాసరెడ్డి అవకాశవాదమే అవుతుంది. నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాజీనామా చేసిన అర్థం ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తైలాలకు ఆశపడి బీఆర్ఎస్కు బాయ్ చెప్పడానికి పోచారం శ్రీనివాసరెడ్డి సిద్ధపడుతుంటే 75 ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి అని జనాలు అనుకోరా? 75 ఏళ్ల పెద్ద అయిన వల్ల కాంగ్రెస్కు ఒరిగేదేమిటి? పొన్నాల లక్ష్మయ్య విషయంలో ఓ సూత్రం, పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో మరో సూత్రమా? ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి అని జనాలు ప్రశ్నించరా? పాత టీడీపీ నేతలంతా అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా?